హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ టు యు. హ్యాపీ యానివర్సరీ. థాంక్యూ నాను. ఓకే, దానికి నీ వెడ్డింగ్ రింగ్ కి మ్యాచింగ్ అన్నమాట ఇవి. హ్యాపీ బర్త్డే డియర్ హనీమా. ఆడు తీసుకొచ్చాడా? హ్యాపీ యానివర్సరీ. రే అందుకే నీకు అది లేట్ అయింది. హ్యాపీ యానివర్సరీ. గుడ్ జాబ్. థ్యాంక్ యూ అన్నమా. ఇప్పుడు వేసుకోవాలా? హలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక పెద్ద హాయ్ అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళకి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో అర్థమైపోయింది కదా, ఇవాళ వ్లాగ్ వచ్చేసి మా యానివర్సరీ వ్లాగ్ అండి. మా 9th యానివర్సరీ అనమాట. అప్పుడే 9 years అయిపోయిందా అని అనిపిస్తుంది. సో ఈ 9th యానివర్సరీ గిఫ్ట్ వచ్చేసి సురేష్ ఫేవరెట్ అర్మానీ బ్రాండ్ నుంచి నేను షర్ట్స్ తీసుకున్నాను. సో చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాను తనకి తెలియకుండా షర్ట్స్ తీసుకోవాలి అని చెప్పి. సో యానివర్సరీకి తనకి ఇవ్వాలని చెప్పి అనుకున్నాను. సో లక్కీగా మా తమ్ముడు కూడా వచ్చాడు కాబట్టి మా తమ్ముడు చేతి తెప్పించానమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. తనకి ఎప్పుడు సర్ప్రైజ్ చేద్దామన్నా కూడా తెలిసిపోతుందండి. ఈసారి అసలు తెలియకుండా నేను సర్ప్రైజ్ ఇచ్చాను. సో బ్లాక్ కలర్ షర్ట్ ఒకటి తీసుకున్నాను, ఇంకొకటి బ్లూలో తీసుకున్నాను. బ్లాక్ ఎందుకు అని అనుకోకండి, సురేష్కి బ్లాక్ అంటే చాలా ఇష్టం అనమాట. సో తనకి ఎన్ని బ్లాక్ షర్ట్స్ టీ షర్ట్స్ ఉన్నా కూడా మళ్ళీ బ్లాక్ తీసుకోవడానికే ఇష్టపడతారు. సో అందుకని తనకి ఇష్టమైన కలర్ ఒకటి, నాకు ఇష్టమైన కలర్ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కేక్ కటింగ్ అనుకున్నాము. సో ఈ కేక్ కటింగ్ లో ఒక చిన్న సర్ప్రైజ్ ఉందండి. సో కేక్ కటింగ్ చేసే ముందు అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగుతున్నాము. అండ్ ఆరవ్ ఎక్కడ అని అనుకోకండి, అసలు ఎంతసేపు ఫోటోకి రమ్మని పిలిచినా రావట్లేదు, అటు ఇటు తిరిగి ఆడుకుంటున్నాడు. ఫైనల్లీ అయితే తీసుకొచ్చాము. అండ్ సర్ప్రైజ్ ఏంటంటే ఇది మా యానివర్సరీ కాకుండా మా తమ్ముడు బర్త్డే కూడా మేము సెలబ్రేట్ చేసాము. సో తన బర్త్డే మా యానివర్సరీ తర్వాత 1 week తర్వాత వస్తుంది అనమాట. సో ఆ టైంలో తనకి రావడం కుదరదు. సో అందుకని ఈ రోజే మా యానివర్సరీతో పాటు తన బర్త్డే కూడా అడ్వాన్స్ గా మేము సెలబ్రేట్ చేసేసాము. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే డియర్ హనీమా. May God bless you dear Hanima. Happy birthday to you. బర్త్డే బాయ్ దగ్గర తినేస్తున్నారండి. బర్త్డే బాయ్ గెలుచుకుంటా. You have to count so much. సో ఇలా సర్ప్రైజ్ గా మా తమ్ముడికి బర్త్డే సెలబ్రేట్ చేసాము. అండ్ తర్వాత వచ్చేసి మా యానివర్సరీ కేక్ కట్ చేస్తాము ఇప్పుడు. హ్యాపీ యానివర్సరీ టు యు. అలా విష్ చేయరా? Happy anniversary. Anniversary ఏ పాట పెడతారు తెలియదు. Happy anniversary అంటారు అందరూ. May God bless you both of you. హ్యాపీ యానివర్సరీ నాను. సో ఇలా మా యానివర్సరీ చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాము. అత్తయ్య కూడా ఉన్నారు కాబట్టి ఫుల్ హ్యాపీ అనమాట. అండ్ పిల్లలైతే ఫుల్ ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యారండి. సో 2 కేక్స్ వచ్చాయి కదా, వాళ్ళైతే ఫుల్ హ్యాపీ. సో ఒకటి తిరమిసు కేక్, ఇంకొకటేమో చాక్లెట్ కేక్ అనమాట. సో తిరమిసు కేక్ పెద్దవాళ్ళ కోసం, చాక్లెట్ కేక్ ఏమో పిల్లల కోసం. బట్ ఏదేమైనా కూడా ఫుల్ హ్యాపీగా అందరం కలిసి ఉంటే అదే హ్యాపీనెస్ కదా, చక్కగా ఎంజాయ్ చేసాము. హ్యాపీ యానివర్సరీ. థాంక్యూ నాను. ఉన్నాయి.
సో ఈ యానివర్సరీకి సురేష్ నాకు ఇయర్ రింగ్స్ గిఫ్ట్ ఇచ్చారండి. సో ఇవి వైట్ గోల్డ్ అనమాట. ఇక్కడ వాళ్ళు ఎక్కువ వైట్ గోల్డ్ యూస్ చేస్తారు. మన గోల్డ్ కలర్ ఎల్లో కలర్లో ఉంటుంది కదా మనకి ఇండియాలో, బట్ ఇక్కడ వైట్ గోల్డ్ ఎక్కువ యూస్ చేస్తారు. అండ్ సురేష్కి కూడా అది బాగా నచ్చుతుంది. సో అందుకని వైట్ గోల్డ్లో ఇయర్ రింగ్స్ తీసుకున్నారు. These are not diamonds. This is white gold. And these are not rings. These are earrings. కనిపిస్తుందా? పెట్టేసుకోనా? పెట్టుకో. దానికి నీ వెడ్డింగ్ రింగ్ కి మ్యాచింగ్ అన్నమాట ఇవి. అంతే కదా, కరెక్టేనా? Yes. He's a jolly good fellow. He's a jolly good fellow. Yeah. సో తర్వాత మేమంతా కలిసి కరాహీ పాయింట్ అని చెప్పి ఒక రెస్టారెంట్కి వచ్చాము. సో ఇన్ని అకేషన్స్ ఉన్నాయి కదా, మా యానివర్సరీ, మా తమ్ముడు బర్త్డే, మా సెలబ్రేట్ చేసుకోవాలి కదా, అందుకని ఇక్కడికి వచ్చాము. ఏంటి పెద్దగా ఉంది రెస్టారెంట్, బోర్డు పెద్దగా పెట్టాడా? రెస్టారెంట్ అయితే చాలా బాగుంది, చాలా నీట్ గా ఉంది. అండ్ ఫుడ్ కూడా బాగుంటుందంట. మా తమ్ముడు ఇంతకు ముందు వచ్చాడంట ఇక్కడికి. ఇలా కొత్త కొత్త రెస్టారెంట్స్ ట్రై చేయడం అంటే మా తమ్ముడు కూడా బాగా ఇష్టం. సో అందుకని ఇక్కడ తీసుకొచ్చాడు. అండ్ అందరికైతే ఫుల్ ఆకలేస్తుందండి. సో ఇంకా వెంటనే కూడా మెన్యూ చూసి ఆర్డర్ చేసేసామన్నమాట. సో ఇక్కడ అంతా కూడా కొంచెం లాహోరీ స్టైల్లో ఉంటాయి. ఇక్కడ వెజిటేరియన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, చనా వెరైటీస్ ఉన్నాయి, అలాగే దాల్ వెరైటీస్ ఉన్నాయి. సో నాన్ వెజ్ ఒక్కటే కాదు. సో మేము చికెన్ కబాబ్స్ ఆర్డర్ చేసాము. అండ్ వాళ్ళ స్టార్టర్ ఒకటి చాలా ఫేమస్ అంట, సిజ్లర్, అది కూడా ఆర్డర్ చేసాము. అండ్ మనకి స్పైస్ లెవెల్స్ కావాల్సినట్టు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ పిల్లలకి సెపరేట్గా మెన్యూ ఉంది. సో వాళ్ళకి కొంచెం రైస్ అండ్ చికెన్ అండ్ ఫ్రైస్ వచ్చాయన్నమాట. సో అలాగే నాన్స్ అండ్ కర్రీస్. సో ఇక్కడ చూసారు కదా, నాన్స్ కానీ మన కర్రీస్ కానీ అవన్నీ కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి. కొంచెం మనకి ఇండియన్కి దగ్గరలోనే ఉంటాయి, బట్ ఆ స్పైసెస్ వాడేవన్నీ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. అన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. పిల్లలకి చెప్పాను కదా కొంచెం స్పైస్ లెవెల్ తక్కువ ఉన్నవి, బట్ అస్సలు స్పైస్ తిన్న వాళ్ళైతే అది కూడా తినలేరండి. కొంచెం స్పైసీగానే ఉన్నాయని చెప్పొచ్చు, బట్ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మాకైతే ఫుడ్ అయితే బాగా నచ్చింది. సో అందరం మంచిగా కబుర్లు చెప్పుకుంటూ మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ ప్రాన్ వెరైటీస్ కూడా ఉన్నాయి, కావాలంటే అవి కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇక్కడ కబాబ్స్ బాగా ఫేమస్. అండ్ బ్రెడ్స్ అంటే తందూరీస్ అండ్ నాన్స్ కూడా చాలా ఫేమస్ అన్నమాట. సో మీరు కనుక విండ్సర్ వెళ్తే కరాహీ పాయింట్ ఒకసారి ట్రై చేయండి. ఫుడ్ అయితే చాలా బాగుంది. డిన్నర్ అయిన తర్వాత బ్యాక్ ఇంటికి స్టార్ట్ అయిపోయాను. మా తమ్ముడు మళ్ళీ ఇక్కడ నుంచి టొరంటో ఖాళీగానే డిన్నర్ బాయ్ రా, జాగ్రత్త. Enjoy, Nana. Take care. All the best. God bless you. Yeah. Hey, happy anniversary. Oh my God. సో ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళ బాబాయిని ఆ డెకరేషన్ కట్టిన కర్టెన్ ఉంది కదా, దాన్ని కిందకి తీయమని చెప్పి వాళ్ళ బాబాయ్ చేత 2 పార్ట్స్ చేయించుకుని ఏంచెల పని దాంతో ఆడుకున్నారండి. సో అదండి మా యానివర్సరీ వ్లాగ్. ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చితే కనుక గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్. లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.